దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికి ధన్యవాదాలు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాలనీ తిరగాలనుకున్నాం. అలానే మనకు ఎలక్షన్ కోడ్ ఇది రావటం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్క కాలనీ తిరగాలి, నా కోడ్ వేసిన వాళ్ళని అందరినీ ఆదరించాలి అనే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, అలానే సుభాష్ నగర్ కాలనీ, శాంతి నగర్ కాలనీ ఇవన్నీ కూడా 2022లో గోదావరి అనుకోకుండా పెరగటం వలన ఈ కాలనీ అన్ని కూడా మనకు ఆ రోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సబ్మిట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ సీజనల్ వ్యాధులు వచ్చాయి. మళ్ళీ సీజన్ వస్తుంది. లాస్ట్ 2022లో కూడా జూలైలో పెద్ద వర్షాలు అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ అవ్వడం లెవెల్లో రావటం వలన భారీగా వరదలు రావటం, భద్రాచలంకు 75% మొత్తం సబ్మెర్జ్ అయిపోయింది. దానికని ఇప్పుడు ముందే ప్లాన్, మనం ఏం చేస్తే ఈ వరదలు మనకు రాదు, ఈ కరకట్ట దాటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. వాస్తవంగా ఈ కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ ఇవన్నీ కూడా లోకల్ డ్రైనేజ్ వాటర్తో వర్షం ఉంది. ఏదైతే సెకండ్ లెవెల్ మన వార్నింగ్ అయిపోయిందో, మన ఫ్లడ్ వార్నింగ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే కరకట్టకున్న ఈ సీవేజీ గేట్లను మూసేయటం వల్ల అప్పుడు వర్షాలు ఉంటే ఇందులో ఉన్న వాటరే, మన ఊర్లో ఉన్న వాటరే దీనికి ఈ కాలనీ అన్నిటికి, రెవెన్యూ కాలనీ కానీ, కొత్త కాలనీ కానీ, అయ్యప్ప కాలనీ కానీ వీటికి అన్నిటికీ సబ్మర్జ్ అయిపోతున్నాయి. అంటే లోకల్ వాటర్ని వీటిని ముందే మనం ఆ గేట్లు ముయ్యక ముందే వీటిని ఎలా డంప్ చేయాలి, ఎక్కడెక్కడ మోటార్లు వేయాలని ప్లాన్ కొరకు ఈరోజు రావడం జరిగింది. దీంతో పాటు ఈఓ గారు ఆర్డబ్ల్యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.